అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్ను పాడ్కాస్ట్కి. ఎప్పట్లాగే ఈరోజు వెరీ స్పెషల్ గెస్ట్ని మీకోసం తెచ్చాను. ఆయన ఎవరో కాదు, మనందరికీ సుపరిచితుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మన పులిబిడ్డ మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సార్ నమస్తే. జై తెలంగాణ. మీకు హ్యాపీ వినాయక చవితి. జై తెలంగాణ, హ్యాపీ వినాయక చవితి. ఈ లగనేమో మొత్తుకున్నాడేనా ముందు, వీళ్ళు హ్యాపీ కృష్ణుడేమో బద్రి. సరే సార్, నా మొదటి ప్రశ్న, మీరు ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటారు, అసలు అక్కడ ఏం చేస్తారు సార్? పాలకూర పకోడీలు తింటా, నీకేమైనా నొప్పి అవుతుందా? అరే ఇదేం దిక్కుమాల ప్రశ్నలు అడిగితే పర్ఫెక్ట్గా ఉండాలా బాబు. నా ఉద్దేశం అది కాదు సార్. మీరు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసి అల్లము మరియు పసుపు పండించి కోట్లు సంపాదిస్తున్నారంటగా. ఆడవాడు ఈడవాడు ఆడీడన్న మాటలు పట్టుకొని నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావా? కొంచెమన్నా తెలివి ఉందా బద్రి నీకు? మిస్టర్ బద్రి, నువ్వు నా తోస్తువే, కొంచెం బుర్ర ఉపయోగించు. అది కాదు సార్. ఇప్పుడు కన్సిడర్ అయితే సిల్లియస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏందా తమాషా, తబాకాయలా లేకపోతే మళ్ళీ ఏమైనా మోపోయింది అయినా బయట సార్ ఎవరో బర్త్డే చేసుకుంటున్నారంట. దాబా కూడా చేస్తానే సూచన అయిపోయి ఒకటంటే ఏదో ఒకటి పోయి రెండు అయిపోయాయి. డామ్ అంటే మరి ఏదో కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డిస్టెన్స్ ఉంటాయి తప్ప ఎవరో కోరుకుంటే అయితే ఎవరో కోరుకుంటే కాదు, అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్ లో అనుకోవచ్చు. మీరు నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి నేను కోరుకుంటా. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా. అంటే అది ఎవరికి ఖర్చు కాదు, ఎవరికి అపోజిషన్ కాదు. దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రాలు ఎందుకే సార్ నా క్వశ్చన్ అది కాదు సార్. ఇదే నేను క్వశ్చన్ అడగస్తే మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది కదా. నీకు తెలియదు మన నేను అడిగేది ఏంటంటే, నీకు తెలియదా బాబు, 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియకపోతుంది. నీ తప్పుడు చేయకపోను. ఇంతకుముందు అంతా ఎప్పిగానే నీకు రామాయణ మాత్రం రావడం వినియోగించ కూడా ఎందుకు తీసుకుంటారా కాళిదాసు? ఇది ఎక్కడ ప్రశ్ననే బాబు. నీకు కొత్త అడగడానికి పాడు నేమన్నా అన్నాక దరిద్రుడా. ఏదో సార్ తెలియకడిగినా తప్పైంది. ఇంకో ప్రశ్న సార్, మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు సార్? అందరికి ఇష్టమైన నాయకుడు వినాయకుడే బాబు. ఏం ప్రశ్న అనేది? సార్ మీరు మీ ఫామ్ హౌస్లో వినాయకుని నిలబెడతారా? ఎవడైనా వినాయకుడిని నిలబెడతారా అండి? కూర్చోబెడతారు కదా. సార్, ఈ ఖతర్నాక్ కత్తి లాంటి పంచులు వేయడం మీకు బై బర్త్ వచ్చిందా? బద్రి, నీ చిన్న మీద సితికిపోయిందా? పుట్టినప్పుడు ఎవడైనా ఏడతాడు కానీ ఈ పంచులు నేర్చుకుంటాడా? మెల్లగా 50-60 పుస్తకాలు చదివి ఈసారి పంచులు నేర్చుకున్నా. సార్ మీరు ఏమనుకోనంటే ఇంకొక ప్రశ్న సార్. అడగవయ్యా, ఎందుకు భయపడుతున్నావు? అడుగు, భయపడకుండా బాధ్యతగా అడుగు. సార్ మీ ఫామ్ హౌస్లో నాటుకోళ్ళని పెంచుతారంటగా సార్? అవును భయ్యా, అందరి ఫామ్ హౌస్లో పెంచినట్టే మా ఫామ్ హౌస్లో కూడా పెంచుతున్నాం. ఆయన దొంగతనంగా ఎత్తుకుపోయి కోడి పులుసు పెట్టుకుంటూ అయ్యింది. కమాన్ టెల్ మీ. సార్ కోడి అంటే గుర్తుకొచ్చింది, అసలు కోడి ముందా గుడ్డు ముందా? మిస్టర్ బద్రి, దిమాగ్ గిట్ల ఖరాబ్ అయిందా? ఈ పనికిరాని ప్రశ్నలు అడుగుతున్నావేందే? సరే ఏదో అడిగినావు కాబట్టి చెప్తున్నా. ఆమ్లెట్ తినాలనిపిస్తే గుడ్డు ముందు, చికెన్ తినాలనిపిస్తే కోడి ముందు. సార్ మీరు అధికార పార్టీని కూలగొట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటగా, ఇది ఎంతవరకు నిజం? చూడు బద్రి, ఇది అంత దుష్ప్రచారం కాదా? నీకు తెలియదా? ఇవన్నీ పుట్టిస్తారు, అవసరం లేదు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త.
మారుస్తారండి, మీకు అవన్నీ చిల్లికి వచ్చారు సారీ సారీ వెరీ సారీ. చిల్లి నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. ఒక్కసారి నా ప్రశ్న వినండి సార్. ఏం బద్రి, భయపడ్డావా? ఇంకేమైనా ప్రశ్నలు మిగిలిన్నాయా? అడుగుతావా? కమాన్ కమాన్ బద్రి, కమాన్. ఇంకెక్కడి ప్రశ్నలు సార్, నాకిక్కడ తడిసిపోతుంది సార్. నా బాతకాని విత్ బద్రి ఫన్నీ పాడ్కాస్ట్కు వచ్చి నన్ను దడదడలాడించినందుకు మీకు మరొక్కసారి తెలంగాణ ప్రజల తరపున హ్యాపీ వినాయక చవితి. బాయ్ సార్. విన్నారు కదా మన మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో గెస్ట్తో మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుద్దాం. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. యువర్ బద్రి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.